హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెప్పుడు ఎయిర్ అరేబియా ఫ్లైట్కి అయితే టికెట్స్ బుక్ చేసుకోకూడదు అనిపించింది. ఆ ఎయిర్లైన్స్ సర్వీసెస్ అయితే అస్సలు బాగాలేదు. మేమైతే 2 మంత్స్ ఇండియాలో ఉందామని అయితే వెకేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఖతార్లో జూలై ఆగస్టు కూడా చాలా ఎండలు ఎక్కువగా ఉంటాయి. జూలై ఆగస్టు కూడా 2 మంత్స్ ఇక్కడ సమ్మర్ హాలిడేస్. సో ఇంకా ఇండియా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి దోహాలో హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇక్కడ ఫ్రంట్లోనే మనం రాగానే స్క్రీన్స్ అయితే కనిపిస్తాయి. ఇందులో మనం ఫ్లైట్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవచ్చు. లగేజ్ చెకింగ్ ఇవన్నీ కూడా అక్కడ చూపిస్తుంది. మాకైతే లగేజ్ కొంచెం ఎక్కువ వచ్చింది, అందుకే బిల్ అయితే పే చేసాము. లగేజ్ అంతా చెకింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇమిగ్రేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇమిగ్రేషన్ దగ్గర అయితే మన ఫోటో తీసుకొని అయితే మన పాస్పోర్ట్ మీద అయితే స్టాంపింగ్ అయితే వేస్తారు. ఇదే ఇమిగ్రేషన్. మనం ఖతార్ వెళ్ళేటప్పుడు, ఖతార్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఏ ఎయిర్పోర్ట్లోనైనా సరే, ఏ కంట్రీ వెళ్ళినా సరే వచ్చింది వెళ్ళింది కూడా 2 స్టాంపింగ్ అయితే వేయించుకోవాలి. మన ఇండియా నుంచి మనం ఖతార్ వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో అయితే స్టాంపింగ్ అయితే వేయించుకోవాలి. ఇదే ఇమిగ్రేషన్. ఇంక ఇమిగ్రేషన్ అయిన తర్వాత అయితే గేట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మనకి ఫ్లైట్ ఏ గేట్ దగ్గరికి వస్తుందో, బోర్డింగ్ పాస్ మీద అయితే మనకి ఫ్లైట్ ఏ గేట్ దగ్గరికి వస్తుందో నెంబర్ అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్తే సరిపోతుంది. ఇదంతా ఎయిర్పోర్ట్ లోపల. మేమైతే ఇప్పుడు దోహా నుంచి షార్జా అయితే వెళ్తున్నాము. షార్జా నుంచి హైదరాబాదు. దోహా నుంచి షార్జాకి 45 మినిట్స్ అయితే పడుతుంది వెళ్ళడానికి. మాకైతే లగేజీ కొంచెం ఎక్కువైందనేసి అయితే ఎయిర్పోర్ట్లోనే కొంచెం లగేజీ అయితే వదిలేసాము. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో లగేజీ ఏమైనా కొంచెం ఎక్స్ట్రా వచ్చి మనం వదిలేసినా సరే, సేమ్ ఎయిర్లైన్స్కి అయితే మనం కస్టమర్ కేర్కి అయితే మెయిల్ చేస్తే ఇలా మన లగేజీ అక్కడ ఉండిపోయింది అనేసి చెప్తే ఒక 30 డేస్ అయితే మాత్రం మన లగేజీ సేఫ్గానే ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది. ఇన్ కేస్ మనం తిరిగి వెళ్ళేటప్పుడు అయితే మన లగేజీ మనం తీసుకోవచ్చు. దాన్ని అయితే వెంటనే అయితే పడేయరు. ఒక 30 డేస్ వరకు అయితే మనకి ఎయిర్పోర్ట్లోనూ ఉంటుంది. సో మాది కూడా ఎయిర్పోర్ట్లోనూ ఉంది. మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే దాన్ని తీసుకోవాలి. ఇంకా షార్జా అయితే వచ్చేసాము. షార్జా ఎయిర్పోర్ట్లో లాంచ్కి అయితే వచ్చాము. ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా లాంచ్ ఉంటుంది కాబట్టి మనకి ప్రియారిటీ పాస్ అని ఒక కార్డ్ అయితే ఉంటుంది. ఆ కార్డ్ తీసుకొని వెళ్తే మనకైతే మనం ఏ ఎయిర్పోర్ట్లోనైనా సరే లాంచ్కి వెళ్ళొచ్చు. చాలా తక్కువ కాస్ట్ అయితే పడుతుంది. అదే హైదరాబాద్, ముంబై ఇలా మన ఇండియాలో అయితే 2 రూపీస్ మాత్రమే పడుతుంది 1 పర్సన్కి. లాంచ్లో అయితే చాలా ఐటమ్స్ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది మనం పెట్టుకొని అయితే తినొచ్చు. ఇక్కడైతే కాఫీ, టీ, మిల్క్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే చాలా ఐటమ్స్ పెట్టారు. ఇంకా మాకు ఫ్లైట్కి ఇంకా చాలా టైం ఉంది కదా అనేసి అయితే ఫుడ్ అయితే తీసుకున్నాము. మాకైతే ఫ్లైట్ వచ్చేసి 3 అవర్స్ అయితే డిలే అయ్యింది. సో ఇంకా లాంచ్లోనే చాలాసేపు అయితే వెయిట్ చేసాము.
ఇంకా లాంచ్లోనే చాలాసేపు అయితే కూర్చున్నాము. ఫుడ్, డ్రింక్ ఇవన్నీ తీసుకున్నాము. తర్వాత ఫ్లైట్కి ఇంకా టైం అయిందనేసి అయితే ఫ్లైట్ దగ్గరికి అయితే ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న ఫ్లైట్ సింగపూర్ ఎయిర్లైన్స్ది. ఇప్పుడు ఇదే మేము షార్జా నుంచి హైదరాబాద్ వెళ్ళేది. ఎయిర్ అరేబియా సర్వీసెస్ అయితే మాత్రం అస్సలు బాగాలేదు. మాకైతే ఈ ఎయిర్లైన్స్కి టికెట్స్ ఎందుకు బుక్ చేసుకున్నామా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఫ్లైటే చాలాసేపు 3 అవర్స్ డిలే అయిపోయింది. తర్వాత మేము ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా 2 అవర్స్ అయితే ఫ్లైట్లోనే ఉండిపోయాము. ఫ్లైట్ అయితే అస్సలు మూవ్ అవ్వలేదు. ఇంకా అలా 2 అవర్సే ఫ్లైట్లోనే ఉన్నాము. ఇంకా అసలు ఫ్లైట్ అయితే మూవ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ 3 అవర్స్ మేము ఫ్లైట్లో కూర్చున్నాక అప్పుడైతే టేకాఫ్ అయ్యింది. అసలు ఎందుకు అంతసేపు ఆపారని కూడా కనీసం రీజన్ కూడా చెప్పలేదు. డిలే అవుతుందని మాత్రమే చెప్పేవారు. అనవసరంగా ఈ ఫ్లైట్కి తీసుకున్నాము అని అయితే అనిపించింది. మాకైతే హైదరాబాద్లో ఉన్న ఫ్లైట్ కూడా మిస్ అయిపోతామేమో అని అనిపించింది. మరీ 4-5 అవర్స్ అయితే డిలే అయిపోయింది. చాలా లేట్గా అయితే బయలుదేరాము. ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టమే కాదు, దిగాలన్న అదృష్టం ఉండాలి. ఈ మధ్య జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తుంటే అయితే అలా అనిపిస్తుంది. ఇంకా సేఫ్గా అయితే హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయ్యాము. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత అమ్మయ్య అని అయితే అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యన అన్ని ఫ్లైట్ యాక్సిడెంట్లు చూసిన తర్వాత జర్నీ చేయాలన్నా కూడా చాలా భయంగా అయితే అనిపించింది. కానీ సేఫ్గానే హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయ్యాము. కానీ మాకు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళే ఫ్లైట్ అయితే దాన్ని అందుకుంటామో లేదో కూడా చాలా డౌట్గానే అయితే ఉంది. ఎందుకంటే మేము రావడమే చాలా లేట్ అయిపోయింది. లగేజీ కలెక్ట్ చేసుకొని ఫ్లైట్ రీచ్ అవ్వాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. సో చూడాలి హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎలా అయితే వెళ్తామో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.